2015లో ఒక భయంకరమైన వీడియో ప్రపంచాన్ని షాక్ గురి చేసింది. ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న 21 మంది పురుషులు లిబియాలోని బీచ్లో మోకాళ్ళు ఉన్నారు. వారి వెనకాల ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారు. కొన్ని నిమిషాల తర్వాత వారందరినీ చంపేశారు. ఈ పురుషులు ఈజిప్ట్లోని కాప్టిక్ క్రిస్టియన్స్. వారి కుటుంబాలను గడపడానికి లిబియాకు వలసకు వచ్చారు. 2014 డిసెంబర్ ఆఖరున వీరిని ఐసిస్ ఉగ్రవాదులు చేపట్టారు. వీరికి ఐసిస్ ఉగ్రవాదులు ఒకే ఆప్షన్ ఇచ్చారు: క్రిస్టియానిటీని వదిలివేయండి లేదా చనిపోండి. కానీ వారు జీసస్ మీద ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. చివరి శ్వాస వరకు విశ్వాసాన్ని పట్టుకుని ఉన్నారు. వారి యొక్క దృఢ విశ్వాసం వలన వారు హతసాక్షులుగా మారారు. ప్రపంచమంతా సందిగ్ధమైంది. కానీ వీరి కథ అంతటితో మిగిలిపోలేదు. కాప్టిక్ ఆర్థడాక్స్ చర్చ్ వారిని సెయింట్స్ కింద గుర్తించింది. చనిపోయిన పురుషుల యొక్క సొంత గ్రామమైన ఆలవర్లో ఒక చర్చిని వారి త్యాగానికి ప్రతీకగా స్థాపించారు. పోప్ ఫ్రాన్సిస్ ఈ హతసాక్షులను గుర్తించారు. ఫిబ్రవరి 15వ తారీఖున వీరి జ్ఞాపకార్థంగా నియమించారు. ఒక స్టాచ్యూని వీరి యొక్క అమర విశ్వాసానికి గుర్తుగా నిలబెట్టారు. ఈ స్టాచ్యూ ఇప్పుడు లిబియాలో ఉంది. ఈ 21 మంది హతసాక్షుల జీవితం అనేక మంది క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని బలపరిచింది, ఇంకా బలపరుస్తూనే ఉంటుంది. ఈ ఫిబ్రవరి 15వ తారీఖున వీరి యొక్క త్యాగానికి గుర్తుగా జ్ఞాపకం చేసుకుందాం.